ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12747 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గుంటూరు డివిజన్లో ఆ కంట్రోలింగ్ ఏంది, ఆ ప్రిఫరెన్స్, ఆ ప్రయారిటీ ఏంది, మెంటల్ లేపుతున్నారు తెలుసా. పల్నాడు డివిజన్లో మాత్రం పిచ్చి లేపేసేస్తారు. కంట్రోలింగ్, ప్రయారిటీ. గుంటూరు డివిజన్ని మెచ్చుకోవాలి అసలు. ICF 110. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ప్రెసెంట్ నేనైతే ఉన్నాను గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే నేను ఉన్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12747 గుంటూరు నుంచి వికారాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలైతే మేము అనౌన్స్మెంట్ ఇన్నది ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే పల్నాడు సూపర్ ఫాస్ట్ అయితే డిపార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి అయితే వెళ్ళిపోదాము. సో చాలా మాట్లాడేది ఉంది మన పల్నాడు సూపర్ ఫాస్ట్ గురించి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ తీసుకుందాం జనరల్ క్లాస్ ది. సో ఇది టెర్మినల్ 1 ఎంట్రన్స్, అక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే బుకింగ్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో మొత్తం వచ్చి బుకింగ్ ఆఫీసులు అయితే ఉంటాయి. ఇటు సైడ్ చూసుకోవచ్చు బుకింగ్ ఆఫీస్. ఇక్కడ అయితే వెయిటింగ్ హాల్ లాగా, చిన్న వెయిటింగ్ హాల్ లాగా. ఇక్కడ చూసుకుంటే మొత్తం ట్రైన్ టైమింగ్, ట్రైన్ స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే UTS మిషన్స్ అయితే ఉన్నాయి. మేము ఇలా సెలెక్ట్ చేసుకొని స్టేషన్ సెలెక్ట్ చేసుకొని మెయిల్ ఎక్స్ప్రెస్ కాకుండా సూపర్ ఫాస్ట్ కేటగిరీ పెట్టుకొని జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. రిజర్వేషన్ ఏమైనా ఉంటే బుకింగ్ ఆఫీస్ నుంచి చేసుకోవచ్చు. మనం చూసుకుంటే అల్కన్ ఫలక్నామా వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. మనం దీని వెనకాల అయితే వెళ్తాము. ఫలక్నామా వెనకాల అయితే వెళ్తాము. మీరు ఈ వ్లాగ్ కనుక చూడకపోయి ఐకార్డ్లో అయితే ఇచ్చేస్తాను. ఫలక్నామా వ్లాగ్ చూడండి. నేను విశాఖపట్నం నుంచి అయితే సికింద్రాబాద్ కి అయితే చేశాను. 2 in స్లీపర్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు పీక్స్ ఉంటుంది. నెంబర్ 1 సైడ్ రాగానే మినిటీసీ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంటుంది. అండర్ పాస్ నుంచి మనము ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4 మనం 1 నుంచి అయితే ఎంటర్ అయినాం కదా. 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో అయితే ఉంది. 6 కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మన బోర్డ్స్ లో కూడా రాసి ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని, పల్నాడు సూపర్ ఫాస్ట్. మనం బయటికి రాగానే పల్నాడు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇదంతా వచ్చి అప్గ్రేడేషన్ లో అయితే అవుతుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు గుంటూరు. మేమైతే ఫ్రంట్ కి వెళ్తున్నాం, మన జనరల్ కాబట్టి కంప్లీట్ గా ఫ్రంట్ కి అయితే వెళ్తున్నాము. ఫ్రంట్ నుంచి రికార్డ్ చేద్దామని. ఫ్రంట్ జనరల్ ఏ కోచ్ ఉన్నా ముందు జనరల్ కోచ్ కి అయితే వెళ్తున్నాము. మనం జస్ట్ మొత్తం ఫ్రంట్ కి అయితే వచ్చినాము లేదో మన స్టార్టర్ అయితే దొరికేసి పల్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే డిపార్ట్ అయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనం ఫలక్నామా సూపర్ ఫాస్ట్ కి అయితే అది జస్ట్ ఇప్పుడే అరైవ్ అయింది కాబట్టి ఇంచుమించు ఓవర్టేక్ చేసినట్టే రోల్ అయిపోయింది బండి. ఫలక్నామా లాలాగూడ WAP7 అయితే లీడ్ చేస్తుంది. 39267 మనకు కూడా లాలాగూడ WAP7 అయితే లీడ్ చేస్తుంది. అండ్ లోకో నంబర్ ఒకసారి నేను చూసి చెప్తాను. ఫ్రంట్కి వెళ్ళలేదు అసలు. మనం గుంటూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ లైట్ గా డ్రిజ్లింగ్ అయితే అవుతుంది. వర్షం ఎప్పటి నుంచి పడుతున్నా కానీ లైట్ గా డ్రిజ్లింగ్ అవుతుంది. మంచిగా ఉంది వెదర్ మాత్రము. కంప్లీట్ గా రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసినాము. టైం చూసుకుంటే 5:47 అవుతుంది. ఆన్ టైం డిపార్చర్, ఎందుకంటే సూపర్ ఫాస్ట్ కాబట్టి ఆన్ టైం డిపార్చర్ అయితే మ్యాండేటరీ. ఆన్ టైం డిపార్చర్ లోనే అర్థమైపోయింది దీని ప్రయారిటీ అనేది ఎట్లుంటుందో. వర్షం పడుతుంది అందుకని అదంతా వచ్చింది. మెయిన్ గా ఈ పల్నాడుకి వచ్చి ప్యాసింజర్స్ అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్ గా కనెక్టివిటీ. ఎందుకంటే డిపార్చర్ చూసుకుంటే 5:45 కి అయితే డిపార్ట్ అవుతుంది గుంటూరు జంక్షన్ నుంచి. 10 o'clock కల్లా అయితే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతాము. హైదరాబాద్ కి మెయిన్ గా ఒక కనెక్టివిటీ అయితే చూసుకోవచ్చు. మాక్సిమం పబ్లిక్ అనేది సికింద్రాబాద్ లోనే మొత్తము ఖాళీ అవుతుంది. ఎవరైతే గుంటూరు నుంచి వచ్చిన పబ్లిక్ ఉన్నారో వాళ్ళు సికింద్రాబాద్ లో బేగంపేట్ లో అయితే ఖాళీ అయిపోతుంది. సో నల్లపాడు జంక్షన్ ఎందుకంటారంటే నుంచి నంద్యాల సెక్షన్ అయితే అలాగవుతుంది. మీకు చూపిస్తున్న నంద్యాల సెక్షన్. ఆ నంద్యాల సెక్షన్ డైరెక్ట్ దోన్ జంక్షన్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుంది. కర్నూలు తర్వాత దోన్ ఏదైతే వస్తుందో అక్కడైతే కనెక్ట్ అవుతుంది వెళ్ళి. ఏదైతే గూడ్స్ చూస్తున్నామో ఆ గూడ్స్ అనేది నంద్యాల సెక్షన్లోనే తీసుకుంటుంది.
మనమైతే వెళ్తున్నాం పగిడిపల్లి సెక్షన్లోకి. ఎప్పుడు చూడండి నంద్యాల సెక్షన్ అలాగవుతుంది. మనం రైడ్ కవర్ చేసుకుంటాము. ఆ సెక్షన్ మాత్రం కంప్లీట్లీ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మాన్సూన్ కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ల నుంచి అయితే ఆ ట్రాక్ అనేది వెళ్తుంది. మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. సో ర్యాంపేజ్ రన్ అయితే చూస్తున్నాం మనము పల్నాడుది. వర్షం పడుతుంది, రన్ను మాత్రం కిరాకుంది. వెదర్ కూడా చూసుకుంటే బాబా ఎంత బాగా అనిపిస్తుంది సార్. సో కొంచెం మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12747 గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అదే వికారాబాద్ నుంచి గుంటూరుకి చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చి 12748. ఇది మనకి గుంటూరులో అయితే 6:45కి అయితే డిపార్ట్ అవుతుంది. 12:30 వరకు అయితే వికారాబాద్ అయితే వెళ్ళిపోతుంది. 10 o'clock వరకు అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. 4 hours మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము. వన్ ఆఫ్ ద ఇంటర్సిటీ తర్వాత వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అంటే మన పల్నాడు వస్తుంది, పల్నాడు సూపర్ ఫాస్ట్ వస్తుంది. గుంటూరు డివిజన్లో ఒక మంచి ప్రయారిటీ ఇచ్చే బండి ఏదంటే ఒకటి ఇంటర్సిటీ, ఇంకొకటి పల్నాడు సూపర్ ఫాస్ట్. కంట్రోలింగ్ మాత్రం ఇచ్చి వాడేస్తుంది. అంత మంచి కంట్రోలింగ్ అయితే ఉంటుంది పల్నాడుకి. పల్నాడు సూపర్ ఫాస్ట్ కి 13 హాల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ గుంటూరు జంక్షన్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చే సటనపల్లి, పిడుగురాళ్ళ, విష్ణుపురం జంక్షన్, నడిగుడి జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ, తర్వాత చిటియాల, నాగిరెడ్డిపల్లి, సికింద్రాబాద్ అండ్ బేగంపేట్, సనత్ నగర్, లింగంపల్లి, శంకర్పల్లి డైరెక్ట్ వికారాబాద్కి అయితే వెళ్ళిపోతాం. పల్నాడు సూపర్ ఫాస్ట్ కి టోటల్ డిస్టెన్స్ వచ్చి 353 kilometers అయితే కవర్ చేస్తుంది. టైం టేకింగ్ వచ్చి 6 hours 25 minutes అయితే తీసుకుంటుంది. గుంటూరు నుంచి వికారాబాద్కి 6 hours 25 minutes అయితే తీసుకుంటుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి దీనికి సగటు సూపర్ ఫాస్ట్కి ఏదైతే ఉంటుందో 55 to 65, దీనికి అయితే 55 kilometers అయితే ఉంది. కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మన ఫస్ట్ హాల్ట్ కి అయితే వచ్చేసినాము సటనపల్లి స్టేషన్ కి. ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్, మనమైతే 3 minutes డిలేతో అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే SAP. 2 platforms ఉంటాయి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. అండ్ 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది. డివిజన్ నుంచి గుంటూరు డివిజన్ అయితే వస్తుంది. ట్రైన్ అయితే డిపార్ట్ అయింది సటనపల్లి నుంచి. మనం జోన్ అయితే సౌత్ సెంట్రల్ లే ఉంటుంది. డివిజన్ ఒకటి చేంజ్ అవుతుంది. పగడిపల్లి వరకు అయితే గుంటూరు నడుస్తుంది. పగడిపల్లి తర్వాత సికింద్రాబాద్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. SC డివిజన్, వికారాబాద్ మొత్తం SC డివిజన్లో అయితే నడుస్తుంది. సో కంప్లీట్ మనం లోక వెనకాల ఉన్నాం కాబట్టి అందుకని స్టేషన్ చాలా తొందరగా అయితే కంప్లీట్ అయింది.
సో మ్యాక్సిమం ట్రాక్షన్స్ వచ్చి మన పల్నాడుకి WAP7 వస్తుంది, రియర్గా WAP4 వస్తుంది. గూడ్స్ ట్రాక్షన్స్ అయితే అస్సలు ఇవ్వరు ఈ పల్నాడుకి. మ్యాక్సిమం WAP7 ఇస్తారు, రియర్గా WAP4 ఇస్తారు. గుంటూరు మెమో అయితే వచ్చింది. ఇది 73 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే పిడుగురాల స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కూడా వచ్చి PGRL 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మెమో అయితే ఉంది కాబట్టి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో మన వెనకాల కూడా ఫలక్నామా అయితే వస్తుంది. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 36 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ హౌస్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే మనకి పడ్డది. మన ట్రైన్ అయితే రెడీ టు డిపార్ట్. సో ఇక్కడతో 73 కిలోమీటర్స్ కవర్ చేసింది. జస్ట్ 7 మినిట్స్ డిలేతో అయితే మన పల్నాడు సూపర్ ఫాస్ట్ అయితే నడుస్తుంది. 55 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము నడికుడి జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి మాచర్ల లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ నడికుడి వరకు అయితే మనము పల్నాడు డిస్ట్రిక్ట్ కిందికి అయితే వస్తుంది. ఈ ట్రైన్ కి కూడా పల్నాడు అని పెట్టారు. ఎందుకంటే గుంటూరు నుంచి ఒరిజినేట్ అయ్యి డెస్టినేషన్ వచ్చి వికారాబాద్ కి వెళ్తుంది కాబట్టి పల్నాడు డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటూ అయితే వెళ్తుంది కాబట్టి పల్నాడు అయితే బెటర్. దీనికి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తే డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ అయితే వస్తుంది. ట్రైన్ కి అయితే కాషన్ దొరికింది, డిపార్ట్ అవుతున్నాము నడికుడి నుంచి. సో నడికుడి నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే NDKD. ఇక్కడ 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. సో డిపార్ట్ అయితే అయిపోయాము. జస్ట్ ఇట్లా ఆగిందో లేదో 1 మినిట్ హాల్ట్ అయితే తీసుకుంది. వర్షం అయితే పడుతుంది, అదొక మైనస్ పాయింట్. మేము దిగుతున్నాం, నడుస్తున్నాము. ఇక్కడ ఏదైతే లైన్ అయితే డివైడ్ అవుతుందో అది మాచర్ల వెళ్ళే లైన్, అందుకనే నడిగుడి జంక్షన్ అంటారు.
112 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము విష్ణుపురం జంక్షన్కి. ఇది జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి విజయవాడ వరంగల్ లైన్ ఉందో, విజయవాడ వరంగల్ లైన్కి అయితే కనెక్ట్ చేస్తుంది. విష్ణుపురం నుంచి మదిర దగ్గర అయితే కనెక్ట్ చేస్తుంది. సింగిల్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ వస్తే జస్ట్ 1 minute హాల్ట్. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే ఉంది. విష్ణుపురం స్టేషన్ కోడ్ వచ్చి VNUP. సో మనమైతే వచ్చే మిర్యాలగూడ స్టేషన్ కోడ్ వచ్చి MRGA. ఇక్కడ 8 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేది మెయిన్ లైన్. సో మెయిన్ లైన్కి అయితే తిరుపతి వందే భారత్ అయితే వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. సో అందుకని మేము ప్లాట్ఫామ్ సైడ్ దిగకుండా ఇక్కడైతే రికార్డ్ చేస్తున్నాం, ఎందుకంటే అది క్యాప్చర్ చేద్దామని. సో వందే భారత్ అయితే వచ్చేసింది, తిరుపతి వందే భారత్. మిర్యాలగూడ స్టాప్ అయితే ఉంది, డైరెక్ట్ నెక్స్ట్ వచ్చి గుంటూరే. మీరు ఒకసారి నాకు చెప్పండి, ఈ వందే భారత్ తిరుపతికి చేద్దామా లేదా? ఎందుకంటే నేను ఆల్రెడీ చేసినాను. మళ్ళీ మీరు కమెంట్ చేసి చెప్తే 100% నేనైతే చేస్తాను తిరుపతి వందే భారత్. నేను ఆల్రెడీ ఇనాగరేట్ అయిన 1 వీక్లోనే తిరుపతి వందే భారత్ అయితే చేసినాను. 8 కోచెస్తో నడిచిండే. తర్వాత పబ్లిక్ డిమాండ్ పెరిగింది అండ్ దీనికైతే 18 కార్ అయితే చేశారు. లెట్స్ సీ, మీరు కమెంట్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ వచ్చి అదే చేస్తాను, తిరుపతి వందే భారత్. మన ట్రైన్కి కూడా క్లియరెన్స్ వచ్చేసింది, ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి ఒకటి వస్తే ఒకటి ఆగాల్సిందే. అందుకనే ఇంతకుముందు మనము ఇంటర్సిటీ లింగంపల్లి ఇంటర్సిటీ శతాబ్ది అయిన ట్రైన్ అనేది లూప్ చేసారు. మన పల్నాడుకు ప్రిఫరెన్స్ వచ్చింది. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది మిర్యాలగూడ నుంచి. వందే భారత్ వచ్చింది, మనకైతే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. వందే భారత్కి కూడా డిపార్చర్ దొరికేసింది, అది కూడా డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది.
గుంటూరు డివిజన్ లో ఆ కంట్రోలింగ్ ఏంది, ఆ ప్రిఫరెన్స్, ఆ ప్రయారిటీ ఏంది, మెంటల్ లేపుతున్నారు తెలుసా ఈ పల్నాడు. అసలు లింగంపల్లి ఇంటర్ సిటీని కూడా లూప్ చేసి మన బండికి అయితే ప్రయారిటీ అయితే ఇచ్చి మెయిన్ లైన్ నుంచి అయితే స్కిప్ చేసుకుంటే అయితే వెళ్ళింది. ఇంత ప్రయారిటీ ఉంది పల్నాడు సూపర్ ఫాస్ట్ కి అయితే. అబ్బా, ఆల్ హెయిల్ టు గుంటూరు డివిజన్, ఆల్ హెయిల్ టు కంట్రోలింగ్. 171 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసాము నల్గొండ స్టేషన్ కి. ఇక్కడతో 22 మినిట్స్ డిలేతో అయితే నల్గొండకు వచ్చినాము. నల్గొండకు వచ్చి 66 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తే డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ అయితే వస్తుంది. నాకు జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్, మన కాషన్ అయితే దొరికేసింది. ఆల్ హెయిల్ టు గుంటూరు డివిజన్ లో మాత్రం పిచ్చి లేపేసేస్తారు. కంట్రోలింగ్ ప్రయారిటీ. ఇప్పుడు మనకి జన్మభూమి అయితే లూప్ లో అయితే ఉంది. ముందు స్టేషన్ లో అయితే లూప్ చేసి అయితే పెట్టారు జన్మభూమికి. సో మనమైతే డిపార్ట్ అయ్యాము నల్గొండ నుంచి. శ్రీరాంపురంలో అయితే జన్మభూమిని అయితే లూప్ చేశారు. సో మన బండికి ప్రయారిటీ అనేది ఉంది. మన ట్రైన్ మెయిన్ లైన్ లో నుంచి స్కిప్ చేసుకుంటే అయితే, క్రాస్ చేసుకుంటే అయితే వెళ్తుంది. మెయిన్ లైన్ ఉంటుంది మనది. చూద్దాము లో వెళ్తాడా లేకపోతే ఫ్లాట్ 110 లో స్కిప్ చేసుకుంటూ వెళ్తాడా అనేది చూద్దాము. జన్మభూమి లూప్.
చిట్యాలకు అయితే వచ్చేసినాము. ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ డైలీ చూసుకుంటే 8 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే చిట్యాలకి. సేమ్ జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ వస్తుంది. ఈ సింగిల్ లైన్ సెక్షన్స్ ఏంది, ఈ ఐసీఎఫ్ బండి 110 పర్మిషన్ లో కొట్టుకుంటా క్రాస్ ఓవర్లు చేసుకుంటా పోవడం, ఆల్ హెల్ టు గుంటూరు డివిజన్. ప్రయారిటీ అనేది ఈ రన్ పైసా వసూలు రన్. అసలు సింగిల్ లైన్ లో 110 కొట్టుకుంటా పోతున్నాడు చూడండి. అబ్బాబాబాబా మొత్తం రపా 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 సీన్ అయితే నేను చూసేసినాను. జన్మభూమి లూప్ అయింది, ఇంటర్సిటీ లూప్ అయింది, మనం ఫలక్నామాకి అయితే ఓవర్టేక్ చేసినాం. ఇవాళ నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్. ఫోన్ ఛార్జింగ్ అయితే లేదు. సో నేను మీతో కలుస్తాను నాగిరెడ్డిపల్లి అరైవల్లో. అప్పటి వరకు మనం ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనకి 30 కిలోమీటర్స్ ఉంది. అప్పటి వరకు ఎంత ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది కదా. సో అందుకనే మీతో కలుస్తా నాగిరెడ్డిపల్లి అరైవల్లో. సో 228 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే 20 మినిట్స్ డిలేతోనే అయితే నాగిరెడ్డిపల్లికి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే ఎన్ఆర్డిపి. ఇక్కడ వచ్చి 1 ప్లాట్ఫామ్ ఉంటుంది. ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జస్ట్ చిన్న స్టేషన్. మీతో కలిసిన డిపార్చర్ లో ఇది మన పల్నాడుకి వచ్చి లాస్ట్ స్టేషన్, అంటే లాస్ట్ స్టేషన్ ఇన్ ద సెన్స్ గుంటూరు డివిజన్ లాస్ట్ స్టేషన్ ఇది. నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ సికింద్రాబాద్ లోనే ఆగుతుంది. పగడిపల్లి నుంచి సికింద్రాబాద్ హ్యాండ్ ఓవర్ లకు అయితే వెళ్తుంది. వికారాబాద్ వరకు సికింద్రాబాద్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు పల్నాడు సూపర్ ఫాస్ట్ కి. మీతో కలుస్తున్న డిపార్చర్ లో నాగిరెడ్డిపల్లి నుంచి డిపార్ట్ అయింది మన ట్రైన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డివిజన్ చేంజ్ అవుతున్నట్టు బోర్డు. గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్లకు అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు అఫీషియల్గా. సో అక్కడ మనం చూసుకుంటే ఇన్స్పెక్షన్ అయితే అవుతుంది, ట్రాక్ ఇన్స్పెక్షన్. మన సికింద్రాబాద్ డిఆర్ఎం సార్ భర్తేష్ కుమార్ జైన్ సార్ అయితే ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు ట్రాక్స్ని. అది వచ్చి కాజీపేట్ లేను. మనం గుంటూరు లేన్లో నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. పగడిపల్లి క్యాబిన్. వెల్కమ్ టు సికింద్రాబాద్ డివిజన్.
బ్రాండ్ న్యూ వందే భారత్ 25 మేడ్ 20 కోచెస్ అది మౌలాలి షెడ్లో అయితే ఉంది. సో మనమైతే వచ్చేసినాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. సికింద్రాబాద్ అనేది హైదరాబాద్ కి మెయిన్ స్టేషన్ అన్నమాట. సో సికింద్రాబాద్ ఎట్లా అంటే జంక్షన్. సికింద్రాబాద్ నుంచి అయితే వాడి సెక్షన్ అయితే అలగ్ అవుతుంది, అండ్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు డోన్ జంక్షన్ అయితే అలగ్ అవుతుంది, అండ్ నిజామాబాద్ నాందేడ్ లేన్ అయితే అలగ్ అవుతుంది. మనం అయితే వచ్చాము కాజీపేట్ లేన్ నుంచి అయితే మనము సికింద్రాబాద్ కి అయితే వచ్చాము. ఆడి లేన్ లోకి అయితే వెళ్తాము. ఇక్కడ 281 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 18 మినిట్స్ డిలేతో అయితే మనం వచ్చాము సికింద్రాబాద్ జంక్షన్ కి. ఇక్కడ డైలీ వచ్చి 90 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 35 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, 35 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే సికింద్రాబాద్. ముందుగా వచ్చి సికింద్రాబాద్ నుంచి దగ్గర 130-140 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతుండే. బట్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ అనేది అప్గ్రేడేషన్ లో అయితే నడుస్తుంది. అందుకనే ట్రైన్స్ అనేవి కొంచెం డైవర్ట్ చేశారు. కాచిగూడకి కొన్ని, ఇంకా చెర్లపల్లికి కొన్ని అయితే డైవర్ట్ చేశారు. సో దాని వల్ల మా సికింద్రాబాద్ కి వచ్చి కొంచెము హాల్టింగ్స్ అయితే తగ్గాయి. ఎందుకంటే ఫుల్ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అండ్ 10 లో కూడా. మనకైతే స్టార్టర్ అయితే దొరికేసింది. జస్ట్ మన ట్రైన్ వచ్చి 5 మినిట్స్ అయితే ఆగింది సికింద్రాబాద్ లో. మీతో కలుస్తాను డిపార్చర్ లో. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. ఫైవ్ మినిట్స్ అంటే ఎగ్జాక్ట్ 5 మినిట్స్ మాత్రం ఆగింది సికింద్రాబాద్లో. బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నాము. మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు తిరుపతి జమ్మూ తావి హంసఫర్. ఇది డేంజర్ సిగ్నల్ అయితే దొరికింది. తిరుపతి జమ్మూ తావి హంసఫర్ 2 hours లేట్ నడుస్తుంది, అందుకని ఈ టైంకి అయితే వచ్చింది. $286 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసి రీసెంట్లీ ఇనాగ్రేట్ అయిన బేగంపేట రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. స్టేషన్ కూడా చూసుకుంటే బిఎంటీ మనకి ఇట్లా జస్ట్ 1 minute హాల్ట్ మాత్రమే. ఇక ఢిల్లీ చూసుకుంటే 55 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి సనత్ నగర్. మీతో కలుస్తాను డిపార్చర్ లో. జస్ట్ ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది బేగంపేట నుంచి.
ఇక్కడ మనం చూసుకోవచ్చు సనత్ నగర్ నుంచి మాక్సిమం ట్రైన్స్ అనేవి బైపాస్ నుంచి చెర్లపల్లి అయితే వెళ్ళిపోతున్నాయి. జన్మభూమి కానీ, ముంబై ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ కానీ, కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. స్పెషల్ తిరుపతి స్పెషల్ ఫేర్ కానీ కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రైన్స్ అనేది బేగంపేట్ సికింద్రాబాద్ టచ్ అవ్వకుండా బైపాస్ తీసుకొని సనత్ నగర్ నుంచి అయితే చెర్లపల్లికి అయితే వెళ్ళిపోతున్నాయి. సో మనమైతే సనత్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడతో చూసుకుంటే 290 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము సనత్ నగర్ కి. డిలే చూసుకుంటే 20 మినిట్స్ డిలేతోనే అయితే సనత్ నగర్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ డైలీ వచ్చి 18 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయి. అండ్ సనత్ నగర్ ఇప్పుడు మెయిన్ స్టేషన్ లాగా అయితే మారుతుంది. ఎందుకంటే మాక్సిమం కొన్ని ట్రైన్స్ ఏవైతే అవుటర్స్ బయట నుంచి వచ్చిన ట్రైన్స్ కానీ, జన్మభూమి కానీ ఇవన్నీ అయితే సికింద్రాబాద్ వెళ్ళకుండా సనత్ నగర్ నుంచి బైపాస్ తీసుకొని అయితే చెర్లపల్లికి అయితే వెళ్ళిపోతున్నాయి. కలుస్తుంది డిపార్చర్లో. సో హుబ్లీ హైదరాబాద్ డెక్కన్ అయితే వచ్చింది. మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇప్పుడే ఇట్లా అరైవ్ అయినాము. లింగంపల్లికి వచ్చి 5 ప్లాట్ఫామ్స్ ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే LPI. ఇక్కడ 53 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 9 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. సో ఇక్కడతో మనం చూసుకుంటే 304 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. డిలే చూసుకుంటే 33 మినిట్స్ డిలేతో అయితే లింగంపల్లికి అయితే వచ్చింది. మీతోనే కలుస్తుంది డిపార్చర్ లో. నెక్స్ట్ హాల్ట్ వచ్చి శంకరపల్లి, తర్వాత డైరెక్ట్ వికారాబాదే మన డెస్టినేషన్. లింగంపల్లి నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్. 324 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము శంకరపల్లి స్టేషన్ కి. ఇక్కడతో డిలే చేసుకుంటే 37 మినిట్స్ డిలేతో అయితే శంకరపల్లికి అయితే వచ్చింది. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మన డెస్టినేషన్. డిపార్టెడ్ ఫ్రమ్ శంకరపల్లి.
353 కిలోమీటర్స్ జస్ట్ 1 minute డిలే తోని మనమైతే వచ్చేసినాము మన గమ్యస్థానమైన వికారాబాద్ జంక్షన్ కి అయితే వచ్చేసినాము. సో మనమైతే ఇప్పుడు కోచ్ పొజిషన్ ఇంకా ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. కోచ్ పొజిషన్ చూసుకుంటే దీనికి 16 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి, 3 సెకండ్ సీటింగ్ అయితే ఉంటది, ఒక ఏసీ చైర్ కార్, SLRD, ఒక ఇంజన్ అయితే ఉంటది. టోటల్ గా కాంపోజిషన్ చూసుకుంటే ఇంజన్ తో పాటు చూసుకుంటే 23 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. రన్ విషయంలో చూసుకుంటే ఖతర్నాక్ రన్, మొత్తం రప్ప 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 రప్ప. గుంటూరు డివిజన్ ని మెచ్చుకోవాలి. అసలు గుంటూరు డివిజన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే, అంత ప్రయారిటీ ఇచ్చారు పల్నాడు సూపర్ ఫాస్ట్ కి. చాలా అంటే చాలా ప్రయారిటీతో అయితే రన్ అయింది. మజా అనిపించింది. పైసా వసూలు జర్నీ ఇది. మిడిల్ క్లాస్ టికెట్ చూసుకుంటే 140 రూపీస్ అయితే అవుతుంది. సెకండ్ సీటింగ్ కనుక చూసుకుంటే 55 రూపీస్ అయితే సెకండ్ సీటింగ్ కాస్ట్ అయితే అవుతుంది. 15 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది జస్ట్ రిజర్వేషన్ కి. ఏసీ చైర్ కార్ చూసుకుంటే 500 చేంజ్ అయితే పడుతుంది. దీని ఇనాగరేషన్ చూసుకుంటే ఆగస్ట్ 16, 1998 లో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ అయితే చేశారు పల్నాడు సూపర్ ఫాస్ట్. మాక్సిమం నేను నా లక్ ఏందో కానీ నేను మాక్సిమం 1 to 7 బండ్లు సూపర్ ఫాస్ట్ బండ్లే అయితే కవర్ చేస్తున్నాను. ప్లానింగ్ టైమింగ్ అవన్నీ సెట్ అయ్యేలాగా అయితే బ్లాగ్ ప్లాన్ చేసుకొని అయితే చేయవలసి అయితే వస్తుంది. ముందుగా ఇంకా వ్లాగ్స్ అనేది ఇంకా లెవెల్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. ప్లాన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ జర్నీస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మీరు సపోర్ట్ చూపించాలి అంతే. సో ఇది ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Vikarabad. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind